ప్రపంచ అందాల పోటీలు, జాతీయ అందాల పోటీలు, ఆడవాళ్ళ అందాల పోటీలు, మగోళ్ళ అందాల పోటీలు, ఇట్లా రకరకాల అందాల పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య ఊరికో అందాల పోటీ పెట్టుకొని మిస్ హైదరాబాదు, మిస్ విజయవాడ, మిస్ విశాఖపట్నం అనే అవార్డులు కూడా ఇచ్చేసుకుంటున్నారు. అయితే ఒక్క మనుషులకే కాదు, జంతువులకు కూడా అందాల పోటీలు ఉన్నాయంట. అట్లాగే ఇప్పుడు మన దగ్గర జాతీయ కుక్కల అందాల పోటీలు జరుగుతున్నాయి. పదండి చూసొద్దాం. బొచ్చు కుక్కలు, బుడ్డ బుడ్డ కుక్కలు, ఓ దానికి మూతి పొడుగు ఉన్నది, ఓ దానికి ఒళ్ళ గుద్దినట్టే ఉన్నది. నల్ల రంగు, తెల్ల రంగు, పొట్టి, పొడుగు గిట్ల దునియా మీద ఉన్న తీరొక్క కుక్కలన్నీ ఒక్కటే జాగకొచ్చినాయి కదా. ఏదో కుక్కల జాతర నడుస్తున్నట్టున్నది కదా అనుకుంటున్నారా? నిజంగా ఇది కుక్కల జాతరనే. మొత్తం 56 జాతులు, 450 కుక్కలు వచ్చినాయట. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి పెంపుడు కుక్కలను దోలుకొచ్చిర్రట పబ్లిక్. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నీలగిరీస్ అనే జాగల్ని అయ్యింది ఈ కుక్కల పోటీ. పోటీకి వచ్చిన కుక్కలన్నిటికీ ఉరుకుడు పోటీలు, నడుసుడు పోటీలు, తీరు పోటీలు పెట్టిర్రు. అంతేకాదు గా పోటీలల్లా కుక్కలకు మార్కులేయని ఇంకే ఫిలిప్పీన్స్, తైవాన్, సింగపూర్ అసంటి జాగల్లకెళ్ళి జడ్జీలు వచ్చిండ్రట. పోటీలల్లా గెలిచిన కుక్కలకు పెద్ద బహుమతులే ఇస్తారట. పాయిరంగా పెంచుకున్న పెంపుడు జీవాలను సంకనెత్తుకొని వచ్చిండ్రు చాలా మంది. చూడర్రి వాటి రాజసం ఎట్టున్నదో. గరం నీళ్లతో తానం చేపించి ముద్దుగా తయారు చేసి పట్టుకొచ్చినట్టున్నారు. దేనికదే మొస తీసుకుంటే నిలబడ్డాయి. ఒక్కటే జాగల గన్నిగానం కుక్కలు కనిపించటాలకు అన్ని బిత్తరపోయి ముఖాలు చూసుకున్నాయి. బాలే ఉన్నది పోయినరి వాటి రాజసం. ఆ బూరు వాటి సోకులు చూస్తా అంటేనే తెలుస్తాంది. వాటి మీద పాయిరం కొద్దీ ఎన్నెన్ని పైసలు ఖర్చు చేస్తారు. కుక్క బతుకు అంటారు గాని ఇవాళ రేపు వాటి బతుకులే మస్తు ఘనంగా ఉంటున్నాయి అనుకుంటారట ఈ జాతర చూసిన పబ్లిక్.